ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి తమిళ చూడగానే మీ అందరికి అర్థమైపోయింది కదా, అన్న వాళ్ళ కొడుకు బర్త్డే ఉండే. సో మేమైతే అందరం వెళ్ళిపోయాము. అందరం కలవాలంటే ఏ బర్త్డేనో లేదంటే పెళ్ళో రావాలి. సో అందరం అట్లనే కలుస్తాం కదా. ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కలిసినప్పుడు ఎట్లుంటుంది ముచ్చట. ఇంకా నీ చీర బాగుంది, నీ నగలు బాగున్నాయి, ఇంత తీసుకున్నాడే బావ నీకు అన్నీ కొనిస్తాడే, ఇట్లనే మాట్లాడుకుంటారు కదా. నీకేమైనా తక్కువ అయింది, మీ ఆయన కూడా ఏమైనా తక్కువ కొనిస్తాడు, అన్నీ కొనిస్తూనే ఉంటాడు. మేమేం కొనుక్కుంటామమ్మా, మేమేం కొనుక్కోము, అన్నీ మీరే కొనుక్కుంటారు. ఏం చేస్తాం, గిల్ట్ నగలు వేసుకొని మురిసిపోతూ ఉంటాం, ఎందుకంటే బంగారం కొనుక్కోలేము కదా. సో ఫైనల్గా మా బుడ్డోని అయితే రివీల్ చేశాను కదా, చూసేశారు కదా. మా బుడ్డోని అయితే ఇక అందరు ఎత్తుకుంటున్నారు. అక్క చెల్లెలు మొక్క దగ్గర ఉంటే మామూలుగా ఉండే, ఇంకా అక్క చెల్లెలు వదినే మరదలు. అసలు ఒక గేమ్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ అంత టైం లేకుండే. ఇక పెద్ద మమ్మీతో ఆట ఆడుతున్నాను అనమాట. పడుకున్నాడు, అంత చప్పుడు వస్తున్నా కానీ అస్సలు లేవట్లేదు మా బుడ్డోడైతే. గా నా లుక్ అయితే ఇలా ఉంది. ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసుంటారు కదా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ బర్త్డే గురెల్లి శివాన్స్ రెడ్డి. బాబు పేరు అయితే శివాన్స్ రెడ్డి అనమాట. తను ఫోటోగ్రాఫర్, చాలా మంచోడు ఫోటోగ్రాఫర్. అయితే మాకు ఫోటోలు తీస్తూ ఉంటాడు పాపం. అంటే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఎలా ఉంటారంటే ఫంక్షన్ ఎవరిదో వాళ్ళనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు, కానీ సంపదన్న మాత్రం మమ్మల్ని అందరినీ తీస్తాడనమాట. అన్న ఒక్క ఫోటో తీయవనగానే తీసేస్తాడు, అట్లుంటుంది అనమాట. ఎంతైనా ఫోటోగ్రాఫర్ మనల్ని ఫోటో తీస్తున్నప్పుడు ఆ కిక్కే వేరు ఉంటుంది. ఎందుకంటే అబ్బా మనల్ని కూడా ఫోటో తీస్తున్నారా అని హ్యాపీనెస్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఆడవాళ్ళకి ఏముంటుంది, అందరు కలిస్తే నగలు చీరలు ఇవే ఉంటాయి. ఫైనల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా బాబు ఏడుస్తున్నాడు. అదేందో పిల్లలు బర్త్డే అనగానే అస్సలు నార్మల్ టైంలోనూ చాలా హ్యాపీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా బర్త్డే వచ్చిందంటే చిరాకుగా ఉంటుంది. ముందే ఇప్పుడు ఎండాకాలం కదా, సో ఇంకా వాళ్ళకి ఈ డ్రెస్ ఇవన్నీ అసలు చాలా చిరాకుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏం చేస్తాం, ఒక ఫోటో అయినా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అలా డ్రెస్ వేస్తూ ఉంటాం అనమాట. తినైతే మా బావ, పెద్ద బావ ఇక చెప్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. తినడానికి వెళ్తున్న బాయ్ అంటున్నాడు అనమాట. ఆయన మా డాడీ హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. వాయిస్ అయితే ఇవ్వలేదు, చాలా డిస్టర్బెన్సింగ్గా ఉండే, సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మా తాతయ్య దిగుతుండు కదా, నేనెందుకు దిగకూడదని చెప్పేసి మా పొట్టు అయితే వస్తుందనమాట. బాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరని చెప్తున్నాడు మా బావ. అట్లుంటుంది మా వాళ్ళతోటి. కానీ ఏ మాటకి ఆ మాట, మా వాళ్ళు అయితే మంచిగా ఎంకరేజ్ చేస్తారు నిజంగా. పిల్లలకి ఎక్కడికన్నా పోయినరంటే ఫంక్షన్లలో మెయిన్గా ఫుడ్ తినకున్నా సరే కానీ ఐస్ క్రీమ్లు అయితే కావాలి. అట్లా ఐస్ క్రీమ్లే తింటున్నారు, చూస్తున్నారు కదా. ఏ మాట కామాట మా వాళ్ళు అయితే మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నా. వీడియోలు బాగా తీస్తున్నాగా, ఫస్ట్ పేమెంట్ వచ్చిందిగా దావత్ ఇవ్వా అంటున్నారు అనమాట. సో వాళ్ళకేం తెలుసండి మన ఎక్స్పెండిచర్స్ ఎన్ని ఉంటాయి అనేది. ఇంకేం చేస్తాం మరి. ఇంకా ఎవరి కాళ్ళు ఫోటోలు దిగిపోతున్నారు. ఫంక్షన్ అంటే చాలు ఫోటోలకు వచ్చేస్తూ ఉంటాము. ఇక్కడ మా మామ కాదు, మా నైని మామ ఖచ్చితంగా దీన్ని ఎత్తుకోవాల్సింది, దీంతో ఫోటో దిగాల్సింది అనమాట. మామ కోడల అఫెక్షన్ అట్లుంటుంది. మామ ఒక సాంగ్ వేసుకుందాం అనుకుని కాపీరైట్స్ పడుతుందేమో అని ఆగిపోతున్నా అంతే. ఇంకా ఇచ్చేవాడు నాన్న అంటారు, ఏది అడగకుండా ఇచ్చేవాడిని మామ అంటారు. ఏదో రైమింగ్ బాగుంది కానీ వాడేసాను అనమాట. సో ఇంకా మా చెల్లెళ్ళు మేము అందరం అట్లా గ్రూప్ గ్యాదర్ అయినాం. అయితే ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. రేపు కూడా ఒక పెళ్ళి ఉండే, సో ఆ పెళ్లి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూసేయండి. మా చెల్లి ఏం చెప్తుందో తెలుసా, రేపు నీకు ఈ కలర్ శారీ కట్టుకున్నా మీరు ఎవ్వరు ఇట్లా కట్టుకోకూర్రు అని చెప్తుంది అనమాట. ఎట్లుంటుంది అంటే అందరం ఒకే చీరలు కట్టుకుంటే ఒకప్పుడు బాగుండేది, కానీ ఇప్పుడు బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా అయిపోయింది అనమాట. ఫోటో చూపించి మరి నేను ఈ శారీ కట్టుకుంటున్నాను, మీరు ఇలాంటి కలర్ ఎవరు కట్టుకోకూరు, ఇలాంటి మోడల్ ఎవరు కట్టుకోకూరు అని అంటుంది అనమాట. అట్టుంటుంది. వెనకాల ఉన్నాడుగా మా తమ్ముడు, ఇక మా అక్క చెల్లెలు ఇక చూడండి బ్యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అక్క నాకు ఒక బ్యాంగిల్ చేసుకురావచ్చుగా, యాక్చువల్లీ థ్రెడ్ బ్యాంగిల్ మా అక్కే రెడీ చేసుకుందంట, మరి చెల్లెలకు కూడా రెడీ చేయొచ్చు కానీ అక్క అంటే అని అంటుంది అనమాట. ఫైనల్గా ఇంకోటి ఏమైంది తెలుసా, ఇక్కడ ఫంక్షన్స్ అంటే చాలు ఐస్ క్రీమ్ ఎవరు ఇప్పిస్తారా అని చెప్పేసి అక్కడ నిల్చుంటా ఉంటాం అనమాట. వాడికి మాత్రం ఐస్ క్రీమ్ షాప్కి మాత్రం మామూలుగా గిరాక్ కాలేదు. ఇంకా అసలు ఒక్కొక్కరు 4-5 ఐస్ క్రీమ్లు తినొచ్చు అసలు నాన్ స్టాప్గా. బిల్ ఎవరు పే చేసారు అనేది ఇక లాస్ట్లో చెప్తాను చూడండి. నేను కూడా పే చేశాను, నాకు 200 ఒక్క నేను లేదు ఇక అందరికి ఇప్పించాలి కదా. సో ఫైనల్గా అట్లా అనమాట. దొరికిన వాళ్ళకి దొరికినంత, బరిగిన వాళ్ళకి బరిగినంత అన్నట్టు అయిపోయింది అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా. ఐస్ క్రీమ్ షాప్ అయినా ఏంటంటే ఎక్కడ ఫంక్షన్లు దొరుకుతాయా అని చెప్పేసి ఇచ్చా ఉంటాడు. ఆల్రెడీ ఐస్ క్రీమ్ ఉంటుంది, ఇంకో ఐస్ క్రీమ్ కావాలంటుంది మా పొట్ట అయితే. అట్లా ఉంటుంది పిల్లలతో. వీళ్ళు అన్నం తినకుండా ఉంటారేమో కానీ ఐస్ క్రీమ్ తినకుండా మాత్రం ఉండలేరు. తినందంటే మా ఆయననే కావచ్చు, అంటే కొంతమంది తినలేదు లేదు అట్లా. ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ అంట, చాలా బాగుంది. స్ట్రాబెరీ లాగానే బాగుంది ఐస్ క్రీమ్ అయితే. ఫైనల్గా నేనైతే ఒక తిన్నాను ఎట్లుందో టేస్ట్ అని చెప్పేసి, యావరేజ్ ఇచ్చేసాను. నాకేం నచ్చలే, ఏమన్నా మన చిన్నపిల్లలు అయింది ఐస్ క్రీమ్ తినడానికి. అప్పుడప్పుడు తింటాం, ఊరికే తినలేము కదా వాళ్ళు తిన్నట్టు. సో ఇక ఎవరు గ్రూప్ అంతా గ్యాస్ మామూలుగా లేదు. ఐస్ క్రీమ్ నాకు అనుకుంటూ వచ్చేస్తున్నారు. పిల్లలందరూ వచ్చినప్పుడు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇప్పియాల్సిందే కదా. ఇక లాస్ట్కు ఎవరికి బుక్ పడ్డది చూడండి. అందుకని ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాను అనమాట. ఈ వీడియో చూసినప్పుడు నేను ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. తమ్ముడు ఇక మా మరుదులు అందరూ అక్కడే ఉన్నారు అనమాట. అరే వీడియో తీసినప్పుడు నేను కూడా ఇవి అన్నావు కదరా అని చెప్పేసి అంటున్నాను. పెట్టించింది
అంటే ఎందుకంటే ఐస్ క్రీమ్ల కోసం ఇక్కడ చూడండి గిరాకీ. ఓ మై గాడ్, మనము ఇప్పించేది ఒకరు బిల్లు కట్టేది ఒకరు అనమాట. పేరు ఒకరిది పెత్తనం ఒకరిది అని అంటారు కదా, అట్లా అనమాట. ఐస్ క్రీమ్లు తీసుకున్నట్టు మెల్లగా జారిపోతా ఉన్నారు. అవును, మీ ఫంక్షన్లు అయినప్పుడు మీరు ఇట్లనే మాట్లాడుకుంటారా లేడీస్ యాజ్ యూజువల్ గా? ఇంకా అక్క దానికి ఎందుకే వీడియో అవసరం ఆయే అని అంటది అనమాట. మా బావ ఎక్కడ చూసి ఏమంటాడో అని చెప్పేసి అనుకుంటున్నా, ఏమో అట్లా. అయినా సరే మనం ఊరుకుంటామా ఇట్లాంటి చిన్న చిన్న మెమరీస్. ఇక మా ఆయన ఐస్ క్రీమ్ల షాప్ గురించి చెప్తా ఉండు, అసలు నవ్వ ఆపుకోలేకపోతుండు మొత్తానికి. ఇక అంత అయిపోయాక కోతుల గ్యాంగ్ వస్తుంది కదా, సెల్ఫీ 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 పిక్చర్లో ఉంటాం కదా. సో అట్లా అనమాట. ఇక బర్త్డే బాయ్ నా సంకల్నే ఉన్నాడు చూడండి. ఇక ఈయననే అది గోల్డ్ అనుకున్నాడో ఏంటో. కాదు అల్లుడు, గోల్డ్ ఏం కాదులే, రోల్డ్ గోల్డ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ ఎక్కడ కొనుక్కోగలుగుతాం అల్లుడు. ఫైనల్గా మా పెద్ద బావ వస్తున్నాడు, ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని. ఐస్ క్రీమ్ బండి వచ్చింది, మా బావ జారుకున్నాడు. ఐస్ క్రీమ్ బండి లేదుగా, ఏం చేద్దాం మరి, మీకోసం చూసినా అని చెప్తున్నాడు అనమాట. అట్లుంటుంది మా బావతోటి, పాపం ఇప్పిస్తలే. ఫైనల్గా ఇట్లా ఎంజాయ్ చేసినాం అనమాట. మీ అందరికి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ పెళ్లి వీడియోలో కలుసుకుంటాం. అంటే బాయ్ బాయ్.